అమ్మా! ఎట్టకేలకు గురువు శిష్యులు ఒకతాన చేరిర్రు గదా! మరిగ 2 తెలుగు రాష్ట్రాల కోసం ఏమేం కార్యాలు ముంగటేసుకుంటుర్రు అని వేయి కళ్ళతోని ఎదురు చూస్తుర్రు 2 రాష్ట్రాల పబ్లిక్కు. ఇగ గా ముచ్చటేందో అరుసుకుందాం పాండ్రి. ఓహో, దావోస్ పర్యటనల గురు శిష్యుల కలయిక ఎట్లుంది? ముందే దావోస్ కు పోయిన రేవంత్ సారు ఇలా చంద్రబాబు లోకేష్ లను కలుసుకుండి ఇట్లా. గురువును కలిసే ముందే రేవంత్ సారు సింగపూర్ నదిలో పడవేసుకొని ఆడ నది పునరుద్ధరణ కార్యక్రమాలను గిట్ల దగ్గరుండి చూసిండు. ఈడ నదులు ఎట్లయితున్నాయో గట్లనే మన హైదరాబాద్ లో కూడా నదుల సంరక్షణ ఇంకా అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేసుడే లక్ష్యంగా ఈ టూర్ వేసిండట సీఎం సారు. ఇక పనిలే పని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతోని చర్చలు కూడా నడిచినాయి. అటెన్కి అలా చంద్రాల సార్ కూడా వచ్చుడుతోని గిట్ల కలిసి మంచి చెడ్డ మాట్లాడుకుర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే మరి ఎట్లనో గురు శిష్యులు ఒకటయ్యారు కదా, మన బాగు కోసం ఏమేం పనులు చేయబోతుర్రో అని ఇటు 2 రాష్ట్రాల తెలుగు పబ్లిక్ కాళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూడబట్టిర్రు. చూడాలిగా ఏమేం వార్తలు పట్టుకొస్తారో, లేకుంటే ప్రతిపక్షాలకు గట్టిగా స్టఫ్ ఇచ్చేటట్టు ఇంకేమన్నా ఉంటదో అని ఇంకొందరు మాట్లాడుకుంటుర్రు. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్ అని చాలా మంది చెప్తుంటే విన్నాం కానీ మనం చిన్నప్పటి సంధి పెద్దగా అయ్యి మన పోరలు క్రికెట్ ఆడేదాకా దాని ఇష్టం ఏమోనే పోదు. కానీ ఈ తాతను చూడుర్రి, పింఛన్ తీసుకునే ఏజ్ లో కూడా బ్యాటింగ్ ఎట్లా చేస్తుండో. ఈ అవ్వ తాత ఆట అసలు తగ్గుతూనే లేదుగా. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అననీకే ఇదొక బెస్ట్ ఉదాహరణ. ఎందుకంటే పింఛన్ తీసుకునే ఏజ్ లో కూడా ఈ స్కూల్ పోయే పోర్లతోని సమానంగా ఆట ఆడుతుండంటే ఎంత తారీఫ్ చేయాలి తాత ఆటను. అరే అరే ఇంత కూడా దమ్ము తీయకుండా ఆగిపోకుండా బ్యాట్ పట్టుకుని దన్న చంపుతూనే ఉన్నాడు బాల్ను. ఇప్పటోళ్ళు జర్రంత దూరం నడుస్తూనే అమ్మా అయ్యా అనుకుంటా కాలు నొప్పి నడుము నొప్పితోని బాధపడుతుంటారు. ఆ సోంటిది నువ్వు బ్యాట్ పట్టుకొని వయసు పోర్లకు సమానంగా పోటీ ఇస్తున్నావు కదనే కాక. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుడుతోని నువ్వు ఇప్పుడే గిట్లా ఆడితే అప్పట్లో తోపు బ్యాటర్వే అయ్యి ఉండాలి అని ఒకరు, తాత నువ్వు అట్లా ఆడితే నీ పెన్షన్ కట్ చేస్తారే చూసుకో జరా అని ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్ను చూస్తే మా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి. ఒక్కపారే అందరికి మా బాల్యం యాదికొచ్చింది. ఏది ఏమైనా నీ బ్యాటింగ్ సూపర్ ఉందే తాత అని మెచ్చుకుంటా అలా పాత రోజులు యాద్ చేసుకుంటుర్రు అంతా.